జస్ట్ మిస్ చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతున్నాం. ట్రాక్టర్ అండ్ బైక్ మీద వెళ్తున్నాం. మేమైతే కొంచెం ఉంటే కాలువలో అయితే పడిపోదాం. అండ్ అంతేకాకుండా ఈరోజు ఒక అమ్మాయి నన్ను క్లాస్లో అందరి ముందు చాలా గట్టిగా అరిచింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అండ్ తోడుకొని ఈరోజు చాలా మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ 3 విషయాలు జరిగినాయి. సో ఆ 3 చెప్తాను, తర్వాత ఏంటనే చెప్తాం. సో వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్. ఈరోజు డేట్ వచ్చేసరికి 12 సెప్టెంబర్ నైట్ 9:30కి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది అయితే మార్నింగ్ నుంచి ఏం జరిగిందో చెప్తాను. సో మార్నింగ్ ఈరోజు లేవడమే నేను 5కి అయితే లేచా. 5కి లేచి 5 to 7 వరకు కోడింగ్ రిలేటెడ్ అయితే చేశాను. సో 5 to 7 వరకు కోడింగ్ రిలేటెడ్ చేసిన తర్వాత కాలేజ్కి రెడీ అయ్యా. కాలేజ్ 7 to 8:15 కల్లా కాలేజ్కి రెడీ అయ్యి 8:15కి అయితే నా జర్నీ స్టార్ట్ చేశాను కాలేజ్కి. సో మా ఊరు నుంచి అంటే నేను బస్ స్టాప్ ఎక్కాలన్నా ఇంకోటి ఎక్కాలన్నా నేను ఖచ్చితంగా దారిలో లిఫ్ట్ అడిగి అయితే వెళ్ళాలి. ఖచ్చితంగా ఇది డైలీ జరిగేదే. ఒక ఊరు మా ఊరికి బస్సులు రావు కాబట్టి ఇంకొక ఊరు వెళ్ళి ఎక్కాలి. ఈ లిఫ్ట్ ఎక్కే పద్ధతిలో ఏమైందంటే ఈ లిఫ్ట్ ఎక్కిన బండి మీద ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకి తెలియదు. సో వెళ్తున్నాం బండి మీద, అంటే ఒక మాదిరి స్పీడ్ ఏం కొట్టట్లే, ఒక 40 km/h చాలా స్లోగానే వెళ్తున్నాం. స్లోగా వెళ్తుంటే ఒక ట్రాక్టర్ అంటే తెలుసు కదా, ట్రాక్టర్ ఏంటంటే గడ్డి మోపు ఐడియా ఉందా మీకు? గడ్డి మోపు ఫుల్ గడ్డి ఉంటుంది మొత్తం. ఇంకో ట్రాక్టర్ అయితే గడ్డి అంత ఇంతలా ఉంది. అయితే వీడు జస్ట్ ఏం చేశాడంటే ముందు దారిలో పెద్ద పెంట పెట్టాడు. అంటే దారిలో ఒక స్కూల్ వ్యాన్ ఇది కొంచెం ఆగి అక్కడ చాలాసేపు ట్రాఫిక్ అయింది. సో ఒక్కొక్కరినే సైడ్ చేసుకుంటా అక్కడ 15 minutes లేట్ చేసాడు ఈ ట్రాక్టరోడు. సో వీడి వెనకాలే వెళ్తున్నాం మేము. సో ఇక్కడ అంతే, ఇక్కడ స్కూల్ వ్యాన్, ఇక్కడ ఇది, ఈ రెండు వెళ్ళాలంటే రోడ్డు ఇంతే, రోడ్డు చిన్న సైజు రోడ్డు. ఈడైనా తగ్గాలి. వీడి వెనక్కి వెళ్ళి వీడి పక్కకు తప్పుకుంటే వీడు ఇలా వెళ్ళి తర్వాత ఇలా వచ్చారు. ఇక్కడ ఒక రాయి ఉంది వీడు వచ్చేయడానికి. సో అక్కడ ఇంత పెద్ద కథ అయితే జరిగింది. సో మేము వీడి వెనకాల ఉన్నాం. సో వీడిని దాటాలని చెప్పి మేము ఆరని కొడుతున్నాం. ఈ ఆరని కొడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ ట్రాక్టర్ సైడ్ ఇచ్చినట్టు ఇచ్చి ఒకసారి మూసేస్తున్నాడు. 2-3 సార్లు చేసాడు అలా. ఒకసారి ఆరని కొట్టి మేము ఫాస్ట్గా వెళ్తున్నాం. అంటే ఆరని కొడుతున్నాం. రోడ్డు మొత్తం ఇది రోడ్డు అయితే ఆ ట్రాక్టర్ గడ్డి మోపు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇదంతా కాసేసింది. అది ఇది ఇలా పక్క జరిగినప్పుడే కొంచెం చోటు అయితే ఉంటుంది బండి వెళ్ళడానికి. వీడేం చేశాడంటే మీ బండి ఇంకోండి ఇలా ఉంది, బండి ఇలా వచ్చాం బండి ఇక్కడికి వచ్చి ఇంకొక 5-10 సెకండ్లు అలా పక్కన పెట్టుంటే సరిపోతుంది. వీడి వెంటనే జమానే ఇటుపక్క తిప్పేశాడు. ఇటుపక్క తిప్పడంలో ఈ గడ్డి మోపు అంటే చాలా ఫోర్స్గా వస్తుంది కదా మా సైడు. ఒకసారి టప్ మనకి ఇంటిది మమ్మల్ని. ఇదంతా కాలువ, ఇటు సైడ్ మొత్తం కాలువ, అంటే కింద వాటర్ ఇదంతా ఉంటే కాలువ అంటే తెలిసిందే కదా మీకు. బండి ఒక్కసారి బ్యాలెన్స్ తప్పిందంటే కాలువలో పడిపోతాం. సో అప్పుడు మేము ఏం చేసామంటే ముళ్ళు కంపలు ఇవన్నీ, సో కాలువ పక్కన ముళ్ళు కంపలు ఉంటాయి కదా, బండి అయితే గోతులో పడిపోయింది. జస్ట్ ఇలా కొంచెం ఉంటే బ్యాలెన్స్ తప్పి ఇందులోకి పడిపోదును. నేను అతను డ్రైవ్ చేస్తున్నాడు, నేను వెనకాల కూర్చున్నాను. నా బ్యాగ్లో ల్యాప్టాప్ కూడా ఉంది. ఈరోజు ఎప్పుడు ల్యాప్టాప్ పట్టుకెళ్ళాను, ఈరోజు ల్యాప్టాప్ అయితే పట్టుకెళ్ళాను. కొంచెం మార్నింగ్ క్లాస్లో మొత్తం ల్యాప్టాప్లోనే చేయించాలని చెప్పి ల్యాప్టాప్ తెమ్మంటే ల్యాప్టాప్ తీసుకెళ్ళాను. అయితే ఇంకా ఆల్మోస్ట్ పడిపోయాను. ఇంకా కాలువలో లేచి చూసేప్పుడు కాలువలో ఉంటాం అనుకున్నాను. అలాంటి టైంలో వెంటనే తను బ్రేక్ వేసి కంట్రోల్ చేశాడు. అతను కూడా నేను కాళ్ళు కొంచెం పెట్టి, అంటే ఈ రోడ్డు సైడ్ బోరు ఎక్కువ అంచి ఇటు సైడ్ తేలిగ్గా అంచి వెంటనే నేను గబాలను దిగి వెనకాల అది పుచ్చుకొని బండి జాయిగా పైకి లాగితే అతను కూడా అలా కాదని చెప్పి తను కూడా బండి మీద దిగి నేను గేర్ దించేసి ఆల్మోస్ట్ కింద పడిపోయే వాళ్ళమే ఏదో కాపాడింది మొత్తానికి. సో జాయిగా పైకి అయితే వచ్చాం. అతను అన్నాడు ఏదో తర్వాత బండి ఎక్కిన తర్వాత నీ అదృష్టం తెలీదు, నా అదృష్టం తెలీదు, ఈరోజు మనకి చాలా పెద్ద ప్రమాదం తప్పింది అయితే అన్నాడు. సో అది నాకు ఇంకా మెదలాడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఏదో టైంలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసి ఉంటారు. నిజమండి. కావాలంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఏదో టైంలో జస్ట్ మిస్గా కొంచెం ఉంటే యాక్సిడెంట్ అయిపోతుంది, పెద్ద ఆల్మోస్ట్ డెత్ వరకు వెళ్ళొచ్చు. ఇలాంటి సందర్భాలు చాలా వరకు ఉంటాయి. సో బండి మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగానే వెళ్ళండి. అంటే ఒక 5 minutes లేట్ అయిద్దామో మేము ఆ ట్రాక్టర్లో వాడు ఎంతైనా సైడ్ ఇవ్వట్లే అని చెప్పి లేట్ అయిపోతుందండి. దాంతో అది స్లోగానే సైడ్ వేసాం. బట్ వాడు ఇంత జరిగి కూడా మేము బండి తీసినప్పుడు వీడు వెళ్ళిపోయాడు, వీడు ఆగలేదు. సరే మళ్ళీ వీడి నోరు నింతురా బాబు నోరు ఆడటం అని చెప్పి మేము ఆడుకుండా వెళ్ళిపోయాం. గొడవ పెట్టుకోవచ్చు. ఇంకా అయిపోయిన తర్వాత వాడిది ఏం చేయలేం, మనం ఏం చేయలేం కదా, ఇంకైతే వదిలేస్తే. బట్ డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే వెనకాల ఆటోలు చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు అయితే చాలా స్లోగా వెళ్ళండి. మా అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుద్ది అంతే. ఇంకోటి ఏమైందంటే కాలేజ్కి వెళ్ళాలంటే ల్యాప్టాప్ తెచ్చుకోమంటాను కదా, 1 గంట వరకు క్లాస్ మొత్తం ల్యాప్టాప్ మీదే. ఆయన చాలా బాగా చెప్పాడు, మా సార్ అయినా ఇలా బాగా చెప్పాడు. తర్వాత మధ్యాహ్నం నుంచి లైబ్రరీకి వెళ్ళిపోదాం అంటే చెప్పిన కదా ప్రొడక్టివ్ డే చేద్దామని. అంటే కాలేజ్కి క్లాస్లో అయితే ఏం నేర్చుకోవడం మధ్యాహ్నం లైబ్రరీకి వెళ్ళా. అక్కడ ఏమైందంటే అక్కడ మనకి కాలేజ్ నెట్ పని చేయలేదు. నేను ల్యాప్టాప్ పట్టుకెళ్ళాను కదా, అక్కడ చక్కగా కోడింగ్ చేసుకోవచ్చు, పాటలు ఉంటాయని చెప్పి వెళ్ళంత ఆస్తో. అక్కడ నెట్ పని చేయలేదు. అది ఒక చెత్త లైబ్రరీ, మా కాలేజ్కి ఉన్న భ్రష్టు పెట్టిన చెత్త లైబ్రరీ అది. సో అది దారుణం. అండ్ అంతేకాకుండా తర్వాత ఏమైందంటే
మధ్యాహ్నం పూట ఎలా అయిందన్నాను కదా, సాయంత్రం వరకు అలా సరిపోయింది. అయితే రేపు కొన్ని ఈవెంట్లు అయితే ఉన్నాయి కాలేజీలో, మా జూనియర్స్ పక్కన ఉంటే వాళ్ళకి కొన్ని సలహాలు అయితే ఇచ్చాను, అది చేయండి ఇచ్చేయండి అని. సో వాళ్ళు కూడా నెంబర్ తీసుకుని అని ఇలా ఇలా చేయాలి ఇలా చేయాలని అడిగారు. ఓకే అలా చేయండి అని చెప్పాను. తర్వాత ఏమైందంటే మధ్యాహ్నం టైంలో, మధ్యాహ్నం అన్నాను కదా, మధ్యాహ్నం క్లాస్ అయిపోయిన తర్వాత భోజనం టైంలో ఏమైందంటే ఒక అమ్మాయి, అంటే నేను అది యాక్సిడెంటల్గా జరిగింది. మేము ఇక్కడ ఇది మా క్లాస్ రూమ్ అయితే, ఇక్కడ వాటర్ పట్టుకోవడానికి అయితే వెళ్ళాం. వాటర్ పట్టుకుని ఎలా వచ్చేస్తున్నాను నేను క్లాస్కి, తిని ఇక్కడ నుంచి ఉంది. సో నేను ఇక్కడ ఉన్న అమ్మాయితో మాట్లాడి సరదాగా ఎటకారంగా సాయి పిలుస్తున్నాను అని చెప్పి వెళ్ళంటే తిన నమ్మేసి వెళ్తే ఆగ సరదాగా అని చెప్పి మీద నవ్వుకుంటే తిన వచ్చింది. ఈ మధ్యలో ఒకడు వచ్చి తినతో మాట్లాడదామని చూశాడు. సో మాట్లాడుతున్నప్పుడు నేను అనుకోకుండా ఎదురుగా అడిగేస్తాను. అది షూ తన కాల్ మీద అయితే వేసాను. తను గట్టిగా అరిచింది. నేను ఇంకేం మాట్లాడలా, ఎందుకురా అంటే ఇష్యూ ఏం చేయాల. సో గట్టిగా అరిచింది. సో అందరూ ఏంటి ఎందుకు అంత గట్టిగా అరిచో అని చెప్పి అందరూ ఒకసారిగా వియర్డ్ రియాక్షన్ ఇచ్చారు. తెలిసిందే గట్టిగా అంటే చాలా గట్టిగా కొట్టినట్టు. సో అలా గట్టిగా అయితే అరిచింది. సో నేను ఇంకేం చేయలేదు, ఎందుకంటే తప్పు నా వైపు కదా ఉంది, నేను చూసుకోలేదు. అంటే అలా తనతో 2-3 సార్లు జరిగింది. సో వాంటెడ్గా చేసానేమో అనుకున్నది. సో మందే కదా తప్ప నేనేం మాట్లాడలేదు, సరే అరిచింది కదా అని చెప్పి సైలెంట్ అయిపోయా. తర్వాత భోజనం అప్పుడు తను ఎప్పుడు మా ముందు బెంచ్లో వచ్చి కూర్చుందంటది. సో ఈరోజు రాలేదు. సో నేను కూడా వెళ్ళలేదు. బట్ వెనకాల ఒక అమ్మాయి పిలుస్తుంటే కళ్యాణ్ పిలుస్తుంది అని చెప్పింది. సో అంతే, పెద్దగా మాట్లాడలేదు తనతో. సో ఎంతనే తప్పు నా వైపే ఉంది. అంటే చూసుకోకుండా యాక్సిడెంటల్గా అయితే కాల్ అడిగేసా షూ. సో తనకి అది గట్టిగా, అంటే షూతో కాల్ తొక్కినప్పుడు కొంచెం ఉంటుంది కదా పెయిన్, గట్టిగా అరిచింది. సో అది జరిగింది. తర్వాత ఇంకోటి వచ్చేసరికి కాలేజ్ లైబ్రరీకి వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడే చూసిన అబ్బాయి ఎంత ప్యూర్లో నిజంగా సూపర్ అసలు. చాలా ఒక అమ్మాయి, బీటెక్ అమ్మాయి, తను నేను లైబ్రరీ బయట నుంచి కామన్ నడిచిన వస్తుంది. ఎవరి అమ్మాయి ఫోన్ మాట్లాడితే కొంచెం ముందు మామూలుగా వెనకాల నేను వెళ్ళేదారిలోనే వస్తుంది కదా అని చెప్పి అలా గమనిస్తున్నా. ఫోన్ ఎత్తిందండి. ఫోన్ ఎత్తిన కాడి నుంచి కొద్దిసేపు మాట్లాడింది. తర్వాత నుంచి పరిగెట్టేస్తుంది, ఉరికేస్తుంది. ఏంటి ఇక్కడ మెట్లు ఉన్నాయంటే ఇక్కడ నుంచి ఎక్కడ ఉరికేస్తుంది, ఎలా ఉరికేస్తుంది, ఏంట్రా ఎంత ఉరుక్కుంటా పోతుంది, ఎవడొచ్చాడు అంటే మనం అనుకుంటాం కదా మామూలుగా. సో కిలోమీటర్ అయితే ఇలా ఇక్కడ వస్తే మాట్లాడుతూనే ఉంది, ఉరుక్కుంటూ వచ్చింది, బాగా నవ్వుకుంటుంది, బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తను వచ్చాడా అవునా అని చెప్పి చాలా ఫాస్ట్గా పెట్టుకుని వచ్చేసింది. ఏంట్రా ఎంత ఫాస్ట్గా పెట్టుకుని నేను వచ్చేసాను. నేను వచ్చి చూసినంటే వాళ్ళ ఫాదర్ అనుకుంటా కారులో ఉన్నారు. సో కారులో ఉన్నారంటే నేను బయట గేట్ దాటాను, తన కారు ఇక్కడ ఉంది, మేము బయట గేట్ దాటి ఎలా వెళ్ళాలి. సో ఇలా కారు బయట గేట్ దాటిన తర్వాత వెంటనే ఇక్కడ కారు ఉంటే వెంటనే ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఏంట్రా బాబు ఎంత ఫాస్ట్గా పరిగెట్టుకుంటే సంథింగ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప బాబు ఉన్నాడు. వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి బ్యాగ్ కారులో పడదొప్పి ఆ బాబుని లేపుకొని టప్పా ముద్దులు పెట్టిందండి. నిజంగా అసలు అది ప్యూర్లో నిజంగా చాలా మంచి సిచ్యువేషన్ అది. అది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బ్యూటిఫుల్ అది. సో ఆ పాపకి ముందులు పెట్టి తర్వాత చాలా హ్యాపీగా తన కళ్ళల్లో ఆనందం కానీ, తర్వాత వాళ్ళు కారు ఎక్కిన తర్వాత హక్ చేసుకుని మాట్లాడడం కానీ ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో అంత కల్మషం లేని నవ్వు అలా చూసి చాలా రోజులైంది. సో ఇది ఒక మంచి మెసేజ్ అనమాట. సో పిల్లల దగ్గర అంటే వాళ్ళకి ఎలాంటివి తెలియదు కదా. సో చాలా మంచిది అనిపించింది, అది మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ మన డేలో మాకు జరిగి ఉంటే, కాకపోతే మనం నోటీస్ చేయం. సో నేను నోటీస్ చేసిన దాంట్లో ఇదే బ్యూటిఫుల్ థింగ్. సో ఇది నేను చెప్పదలుచుకునేది. సో మన చుట్టూ ఉన్న దాంట్లో పాజిటివ్ వెతుక్కోవచ్చు, నెగిటివ్ మనకు వద్దు. సో ఈరోజు టుడే రివ్యూ ఏం చెప్తానంటే హిట్ అని చెప్తా. సో హిట్ ఓకే గుడ్, ఎందుకంటే కొంచెం మార్నింగ్ అంతా కొంచెం యూస్ఫుల్గా HTML CSS అది నేర్చుకున్నాను. అండ్ ఒక అమ్మాయి విషయంలో అది బ్యాడ్ అయినది పక్కన పెట్టుకోండి. సో అది తను అంటే నేను వాంటెడ్గా చేశాను అనుకోండి. సో ఇట్స్ ఫైనల్లీ ఓకే, ఏం కాదు. సో ఇది మొత్తానికి ఈరోజు జరిగింది. సో రేపు మొత్తం ఏం జరిగింది, రేపు కాలేజ్లో 2 ఈవెంట్లు ఉన్నాయి, దాని గురించి వీడియో చేద్దామని అనుకున్నా, బట్ కుదరలా నాకు. సో కుదిరితే రేపు కాలేజ్లో తీస్తాను. ఇది మరి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.